హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకోకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి, అది కూడా గ్యాస్తో పని లేకోకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బోన్లెస్ చికెన్ ఒక పావు కేజీ తీసుకున్నాను. అది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, అంటే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చేయబోతున్నాను. ముందుగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని దీనిలో యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాము. తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే మీ ఆప్షనల్. ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మైదా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగా ఉండాలి అనేసి ఫ్రై చేస్తున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్కి కొంచెం తగ్గించేసి గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో ఒక ఎగ్ వేయడం వలన మనకి చికెన్ అనేది చక్కగా కొంచెం మెత్తగా టేస్టీగా బాగుంటుంది. ఆప్షనల్ ఫ్రెండ్స్, కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము వీటన్నింటినీ మ్యాగ్నేట్ చేసుకుందాము. ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే వేసుకోండి. ఇక్కడ చికెన్ ఫ్రైలో నేను ఎగ్ వేస్తున్నాను కాబట్టి నిమ్మకాయని పెరుగుని స్కిప్ చేస్తున్నాను. మీరు ఎగ్ వేయకపోతే కనుక ఒక టేబుల్ స్పూన్ పెరుగుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి ముక్క అనేది చక్కగా మెత్తగా టేస్టీగా బాగుంటుంది. నేను ఎగ్ వేసాను కదా, అందుకనేసి వేసుకోవట్లేదు. ఇలాగా మ్యాగ్నేట్ చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ర్యాక్లో నేను అల్యూమినియం ఫాయిల్ని వేస్తున్నాను. డైరెక్ట్గా దీని మీద ఇలా వేస్తే కనుక అతుకుపోతాయి ఫ్రెండ్స్, అందుకనేసి ఇలా అల్యూమినియం ఫాయిల్ని వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే కనుక బటర్ పేపర్ మీద వేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ని 200 సెల్సియస్లో పెట్టేసి 30 మినిట్స్ వరకు పెట్టేసుకున్నాను. మధ్యలో ఒకసారి తీసుకొని 15 మినిట్స్ అయ్యాక పీసెస్ని ఒకసారి టర్న్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఒక చుక్క ఆయిల్ కూడా లేకోకుండా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకా ఓపెన్ చేసేసుకుంటున్నాను ఎయిర్ ఫ్రైయర్ని. ఇష్టం ఉంటే కనుక పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం బటర్ని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలాగా గార్నిష్ చేసేసుకున్నాను. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.